నా అభిమానులు సీనియర్స్ ఇంత క్రమశిక్షణతోటి ఇంత ఉత్సాహభరితంగా ఈ కార్యక్రమం ఇంత పెద్ద ఎత్తున చేస్తారు, ఇంత ఆర్భాటంగా చేస్తారని మాత్రం నేను నిజంగా ఊహించలేదు. ఎక్కడ స్వామినాయుడు కనపట్లేదే. ఓ పాజిటివ్ నాకు వెంటనే స్ఫురణకు వచ్చింది. అప్పుడే మా బ్లడ్ బ్యాంకులో ఉండే మా CEO లాంటి మా ప్రెసిడెంట్, అఖిల భారత చిరంజీవి యువత ప్రెసిడెంట్ స్వామినాయుడు ఉన్నాడు. స్వామినాయుడు, నువ్వు మొన్నే కదా కోలుకున్నావు, 2 వీక్స్ అయింది నీవు కరోనా వచ్చి. ఈరోజు నువ్వు కనుక ఇవ్వగలిగితే కనుక నీ దగ్గర అద్భుతమైన అమృతం, ఒక సంజీవుని ఉంది ప్లాస్మా రూపంలో, నువ్వు వెళ్ళి వెంటనే ఇవ్వు అని అంటే కనుక నిన్న రాత్రి వెళ్ళి తను ఇచ్చాడు. ఈరోజు పగలు ఇంతవరకు నేను మానిటర్ చేస్తాను, అతడు చాలా ఫాస్ట్గా కోలుకుంటున్నాడు. ఇప్పుడు 96 వచ్చింది. ఆ ఇచ్చినటువంటి స్వామినాయుడు ఇదిగో ఇక్కడే ఉన్నాడు. స్వామినాయుడు గారికి ప్రతి ఒక్కరికి పేరు పేరున నేను మళ్ళీ మిమ్మల్ని అందరినీ కలుస్తాను. అన్నయ్య గారు మనందరినీ ప్రత్యేకించి మీ అందరినీ ప్రత్యేకించి కలుస్తాను. స్వామినాయుడు గారు కూడా వాళ్ళ హోల్ టీంకి కూడా మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తాను. స్వామినాయుడు, ఇప్పుడే నేను అరవింద్ గారు స్వామినాయుడు గురించి మాట్లాడుకున్నాం. అంటే ఎంత మేము ప్లాన్ చేసినా స్వామినాయుడు ఎవ్రీ ఇయర్ బర్త్డే తన భుజాల మీద వేసుకొని మాతో ఏదంటే మేము ఏదైనా ఇంక బుక్కుని ఒక విసుక్కున్నా సరే ఏమీ ఫీల్ అవ్వకుండా ఇంతవరకు సక్సెస్ఫుల్ నడిపిస్తున్నందుకు ముఖ్యంగా మీ అందరి తరఫున స్వామినాయుడు అభినందిస్తున్నాను. అందరికీ అధ్యక్షుడు అత్యంత ప్రియుడు స్వామినాయుడు రామచంద్ర గారి చేతుల మీదుగా పుస్తకాన్ని సన్మానాన్ని కూడా అందుకోవాలి. సార్, మీకు అందరికీ తెలుసు స్వామినాయుడు అలుపెరగని సైనికుడిలాగా మనల్ని తన జీవితాన్ని అంకితం చేసి ఇట్లా కొనసాగిస్తాడు. అది నాకు ఎనలేని స్ట్రెంగ్త్.